అలాగే నా పరమైత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే యుద్ధం అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గట్లేదు. అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా అటాక్స్ అయితే జరిగాయి. కాకపోతే దుబాయ్ ఎయిర్పోర్ట్ని మళ్ళీ పార్షియల్గా కొంతవరకు రీఓపెన్ చేశారు. అంటే కొంతవరకు అటాక్ జరిగినప్పటికీ కూడా ఇంకా చాలా వరకు యూజబుల్గానే ఉంది కాబట్టి చాలామంది వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికైతే దుబాయ్ ఎయిర్పోర్ట్ని కొంతవరకు మళ్ళీ రీఓపెన్ చేశారు. బట్ ఈ అటాక్స్ అన్నిటిలోని కూడా ఓవరాల్గా ఎక్కువగా హైలైట్ అవుతున్న విషయం ఏంటి అంటే ఇరానియన్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి చాలా ఎక్కువగా అటాక్ చేస్తూ ఉన్నాయి. అండ్ అవేమో చాలా తక్కువ కాస్ట్తో కూడుకున్నవి. అంటే వాటి యొక్క తయారీ ధర చాలా తక్కువ, వాటి యొక్క మేకింగ్ కాస్ట్ తక్కువ. $50,000 ఒక డ్రోన్ తయారైపోతుంది. అండ్ వాటిని ఏదైనా మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేయాలంటే ఇంటర్సెప్టర్ మిసైల్స్కి సుమారు $3 మిలియన్ ఖర్చు అవుతుంది అమెరికాకైనా ఇజ్రాయెల్కైనా సరే. అండ్ ఒకవేళ ఒకటి మిస్ అయిందంటే కనీసం 2 కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు $6 మిలియన్ అవుతుంది. ఒక $50,000 విలువ చేసే ఒక డ్రోను సుమారుగా $3 నుంచి $6 మిలియన్ అమెరికన్ అమౌంట్ని అయితే వేస్ట్ చేస్తోందనమాట. సో యుద్ధంలో ఇరానే కొంతవరకు బెటర్గా ఉంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ అదే పాయింట్. ఇప్పుడు ఈ ఇరానియన్ డ్రోన్స్ ఎలాగైతే చాలా పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ ప్లే చేస్తున్నాయో రేపు పొద్దున్న వేరే యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఈ డ్రోన్సే ఎక్కువగా ఇంపాక్ట్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయనే పాయింట్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా మొదటి నుంచి ఈ డ్రోన్స్తోనే ఎక్కువగా యుద్ధం జరిగింది. యాక్చువల్గా మనకు అందరికీ తెలిసిందే. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ డ్రోన్స్ కారణంగానే మేబీ ఫ్యూచర్లో చాలా రకాల పరిస్థితులు మారిపోతాయి అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో ఆ టైంలో ఇండియా యొక్క సెల్ఫ్ మేడ్ డ్రోన్ గురించి అందరి ఫోకస్, అందరి డిస్కషన్ కూడా షిఫ్ట్ అయిందనమాట. అంటే ఇండియా ఒక ఓన్ డ్రోన్ సిస్టమ్ని తయారు చేస్తోంది. అంటే సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రోన్స్ ఇప్పుడు ఇరాన్ ఏవైతే యుద్ధంలో డ్రోన్స్ని వాడుతుందో సేమ్ అదే కైండ్ ఆఫ్ డ్రోన్స్ని ఇండియా కూడా తయారు చేయిస్తోంది. సో ఇప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దాని పేరు శేష్నాగ్ 150. శేష్నాగ్ అంటే తెలుసు కదా, మన హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి పవలించే పాము. అంటే ఎక్కువ తలలు ఉండేవి, 5 తలలు అలా ఉంటాయి కదా. సో 5 తలల పాము శేషనాగు. సో ఆ శేషనాగు పేరు మీద దీనికి పేరైతే పెట్టారనమాట. సో శేషనాగ్ 150 అనే పేరు అయితే పెట్టారు దీనికి. దీన్ని డెవలప్ చేస్తుంది బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ. దాని పేరు న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ఎన్ఆర్టీ. ఈ ఎన్ఆర్టీ కంపెనీని ఒకప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన ఆఫీసర్స్, ఒకప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన ఇంజనీర్స్ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డ్రోన్ టెక్నాలజీ అయితే డెవలప్ చేయబడుతోంది. సో దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇది బేసిక్గా ఒక డ్రోన్కి ఒక మిసైల్కి హైబ్రిడ్ అనమాట. సింపుల్గా దురంధర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, సైతాన్ ఆర్ జిన్, ఈ రెండింటికి మధ్య కాంబినేషన్లో ఎస్పి చౌదరి అసలు పుట్టాడని. సో సేమ్ అలాగే దీనికి ఒక డ్రోన్కి ఒక హైబ్రిడ్కి మధ్య ఆ క్రాస్ బ్రీడ్ అనమాట ఇది. సో దాన్ని చాలా అంటే చాలా బెటర్గా తయారు చేశారు. ఎందుకు దీన్ని ఇలాగా రెండింటిని కలిపి తయారు చేశారు అంటే ఎక్కువ దూరాలు వెళ్ళి అటాక్ చేయడం కోసం అండ్ టార్గెట్స్ని చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో ఐడెంటిఫై చేసి పెద్ద స్థాయిలో అటాక్ చేయడం కోసం దీన్ని ఇలా రూపొందించారనమాట. సో బేసిక్గా దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం మల్టిపుల్ డ్రోన్స్ని ఒకటేసారి పంపొచ్చు. స్వామ్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ ఉంది దీని లోపల. అంటే ఒకటేసారి మనం 25 నుంచి 50 డ్రోన్స్ని ఒక గుంపులాగా పంపొచ్చు. సో ఇవి అన్నీ కూడా ఒక మెష్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ మెష్ నెట్వర్క్కి మనం ముందే ఒక ప్రెసైజ్డ్ టార్గెట్ లొకేషన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 30 డ్రోన్స్ ఎగరేసాం అనుకుందాం ఒకటేసారి. ఆ 30 కూడా ఏదో ఒక పక్షి ఆకారంలోనో లేదంటే వేరే ఏదో ఆకారంలోనో గాల్లో ఎగురుకుంటూ శత్రువుల యొక్క లొకేషన్ మీద చేరుకుంటాయి. అక్కడ చేరుకున్న తర్వాత మనం ముందుగానే అన్నీ ఒక దగ్గరే పడితే అన్ని డ్రోన్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఒక్కొక్కటి కూడా 1 కిలోమీటర్ రేడియస్లో, అంటే ఒకటి సెంటర్లో ఒకటి పడిందంటే 1 కిలోమీటర్కి ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి, అలాగా వేరు ప్రాంతాల్లో పడే విధంగా మనం ముందుగానే టార్గెట్ సెట్ చేయొచ్చు. సో ఒకసారి వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం 25 డ్రోన్లు లేదంటే 30 డ్రోన్లు ఒక్కటేసారి టార్గెట్స్ మీద పడతాయి. సో అలా పడటం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది.
అంటే ఒక దగ్గర ఒక డ్రోన్ పడితే జరిగే డ్యామేజ్ వేరు, ఒకటేసారి 30 డ్రోన్స్ ఆ ప్రాంతం అంతటిని కవర్ చేస్తూ అటాక్ చేస్తే జరిగే డ్యామేజ్ వేరు కదా. సో అది ఈ డ్రోన్స్లో ఉన్న మేజర్ టెక్నాలజీ. అండ్ వీటి యొక్క రేంజ్ కూడా చాలా ఎక్కువే, సుమారుగా 1000 నుంచి 1200 కిలోమీటర్ల వరకు వీటి యొక్క రేంజ్ ఉంది. అంటే పాకిస్తాన్ మీద కానీ అంటే వెస్ట్రన్ చైనా మీద కానీ మనం చాలా అంటే చాలా సేఫ్గా అటాక్ చేసుకోవచ్చు వీటిని ఉపయోగించి. కాకపోతే ఇంకా మనం రేంజ్ అయితే పెంచాల్సి ఉంటుంది ఫర్దర్గా. వీటి యొక్క రేంజ్ కనీసం ఒక 2000 నుంచి 2500 కిలోమీటర్స్ వరకు ఉండాల్సి ఉంటుంది మనకి, ఎంత కాదన్నా సరే. ఎందుకంటే కొన్నిసార్లు భారతదేశం మీద దాడి జరగడం అనేది కేవలం ల్యాండ్ బేసిస్ కానీ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఫర్దర్గా ఏదైనా యుద్ధాలు కనుక జరిగినట్టయితే భారతదేశం విషయంలో ఆ యుద్ధాలు సముద్రం మీద నుంచి ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే భారతదేశానికి 3 వైపులా సముద్రం ఉంటుంది. అందువల్ల భారతదేశాన్ని నార్మల్గా ల్యాండ్ మీద అటాక్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి యుద్ధ నౌకలు లాంటివన్నీ కూడా భారతదేశం చుట్టుపక్కలకు వచ్చేసి అలాగా భారతదేశం మీద దాడి చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఈ డ్రోన్స్ కనుక ఉన్నట్టయితే, వీటి యొక్క రేంజ్ ఎక్కువ కనుక ఉన్నట్టయితే సముద్రం మీద ఉన్న ఆ వార్షిప్లు ఏవైతే ఉంటాయి వాటి మీద కూడా మనం అటాక్ చేయొచ్చు, అప్పుడు వాటిని కూడా మనం డ్యామేజ్ చేయొచ్చు అలాగనమాట. సో మనకి అది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది. సో టార్గెట్స్ని రికగ్నైజ్ చేయడానికి, తర్వాత రూట్ ప్లానింగ్ చేయడానికి ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇందులో జీపీఎస్ డిరైవ్డ్ నావిగేషన్ అని ఒకటి ఉంది. ఈ జీపీఎస్ డిరైవ్డ్ నావిగేషన్ టెక్నాలజీని ఎందుకు పెట్టారంటే, ఇన్ కేసు జామర్స్ ఏమైనా వాడారనుకోండి, అప్పుడు జీపీఎస్ బేస్డ్ డ్రోన్స్ కానీ లేదంటే జీపీఎస్ బేస్డ్ మిసైల్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే అవి పనిచేయవు కదా. సో అందుకని జీపీఎస్ డిరైవ్డ్ నావిగేషన్ కూడా పెట్టారు. ఇన్ కేస్ జామర్స్ ఒకటి పనిచేసినా కూడా వీటిలో నావిగేషన్ సిస్టమ్ ఆగిపోకుండా. సో టార్గెట్ ఏదైతే ముందు లాక్ అయిందో ఆ టార్గెట్ ఎటు వెళ్తుంది, ఏం చేస్తుందని చూసుకుని దానికి తగ్గట్టుగా రూట్ ప్లాన్ చేసుకొని ఇది వెళ్ళి డైరెక్ట్గా ఆ టార్గెట్ని అయితే అటాక్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ పార్ట్. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ డ్రోన్స్ జనరల్గా ట్రెడిషనల్ క్రూజ్ మిసైల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్. అంటే ఇది డ్రోన్ కదా అనొచ్చు, బట్ మిసైల్కి డ్రోన్కి జరిగిన హైబ్రిడ్ ఇదేమీ నార్మల్ డ్రోన్ కాదు. సో అందువల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రైస్ తక్కువ ఉంటుంది, అండ్ చాలా తక్కువ ఉంటుంది ట్రెడిషనల్ క్రూజ్ మిసైల్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ స్టిల్ మేబీ నార్మల్ డ్రోన్స్ కంటే కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది మన దగ్గర. కాకపోతే ఒకటి, మన దగ్గర $50,000 అయితే పడదు ఒక డ్రోన్ ఖచ్చితంగా, అదైతే చెప్పొచ్చు. ఈ ఇరాన్ తర్వాత వెస్ట్రన్ సైడ్ వీటన్నిటి సైడ్ ఎలా ఉంటుందంటే లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత రా మెటీరియల్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వీటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక సైంటిస్ట్ని కూడా మనం లేబర్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే డెఫినెట్గా అక్కడ వర్క్ చేసే వాళ్ళ కాస్ట్ గురించి చెప్తున్నానండి. అది ఎవరైనా కావచ్చు, సైంటిస్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ లారీ అయినా కావచ్చు, ఏదైనా సరే. సో లేబర్ కాస్ట్ అనేది ఇండియాలో తక్కువ ఉంటుంది. సో వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఒక సైంటిస్ట్కి 2 లక్షల జీతం వస్తే చాలా ఎక్కువ అన్నట్టు ఉంటుంది. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఒక సైంటిస్ట్కి $1,00,000 వచ్చినా కూడా ఐమ్ గెటింగ్ జస్ట్ 100K అన్నట్టు ఉంటుంది. $100K అన్నట్టు ఉంటుంది. $100K అంటే ఎంత, చాలా ఎక్కువ కదా మన కరెన్సీ ప్రకారంగా. సో అరౌండ్ ఇప్పుడు 9 crores దాటేసింది కదా, 9.2 crores ఎంతో మన కరెన్సీ ప్రకారంగా అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే. సారీ $100K అంటే 92 lakhs ఉంది. బట్ అదేనా వాళ్ళు తక్కువలా ఫీల్ అవుతారు, మనకు అది ఎంత చాలా చాలా ఎక్కువ కదా. సో ఇలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్స్. సో దానివల్ల కొన్నిసార్లు ఇక మన దగ్గర తక్కువ కాస్ట్కే తయారవుతాయి. అండ్ అందుకని చాలా కంట్రీస్ ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా రావడానికి ఇదే మేజర్ రీజన్. బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ లేబర్ చాలా తక్కువ అండ్ రా మెటీరియల్స్ కూడా తక్కువ, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ, అసలు సెటప్ అనేది చేయడానికి కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది వేరే కంట్రీస్తో పోలిస్తే. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఇండియాకి వస్తున్నారు అండ్ ఇండియా కూడా ఇప్పుడు దీన్ని అయితే తయారు చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇండియా నెక్స్ట్ జనరేషన్ స్ట్రాటజిక్ డ్రోన్ వార్ఫేర్లోకి ఎంటర్ అవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అని అయితే నమ్ముతున్నారు. అండ్ ఎనిమీస్ మీద చాలా డీప్గా స్ట్రైక్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ట్రెడిషనల్ మిసైల్స్ యొక్క కాస్ట్తో పోలిసి చాలా తక్కువ కూడా, కాబట్టి డెఫినెట్గా ఇది మనకి పూర్తి స్థాయిలో 100% ఉపయోగపడుతుంది అని అయితే చాలా వరకు అభిప్రాయపడుతున్నారు. బట్ చూడాలి ఫర్దర్గా అసలు ఇండియా మీదకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా లేదా అనేది. అంటే ఇండియా బేసిక్గా కొంచెం ఆ రాజనీతిని మెయింటైన్ చేస్తుంది. అది కూడా ఎలా అంటే కొంచెం తగ్గే ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తుంది. అంటే జియో పాలిటిక్స్ బేసిక్గా కొంచెం అస్తవ్యస్తంగా తయారైపోయాబ్బా, ఇక మనం ఏం చేయలేము. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒక కంట్రీ ఇంకో కంట్రీకి సపోర్ట్గా ఉంటుంది. సో అందుకని ఇంకో కంట్రీ వెళ్ళి ఇంకో కంట్రీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు మళ్ళీ కలిసే ఉంటున్నాయి. మళ్ళీ కన్ఫ్యూషన్ అయిపోతుంది జియో పాలిటిక్స్ అనేది. చాలా అంటే చాలా ఇబ్బందిగానే ఉంది. బట్ చూడాలి ఇది ఎండ్ ఆఫ్ ది డే దేనికి దారి తీస్తుంది అనేది అర్థం కాని ఒక ప్రశ్న, చాలా పెద్ద ప్రశ్న. ఇండియాలో బేసిక్గా పెట్రోల్ రేట్లు ఇంకా పెరగలేదు, కానీ పాకిస్తాన్లో ఆల్రెడీ
పాకిస్తాన్ రూపీస్లో 55 రూపీస్ పెంచారంట ఆల్రెడీ అక్కడ పెట్రోల్ కాస్ట్ని. చాలా బీభత్సంగా పెంచారంట. చరిత్రలో ఎప్పుడు ఇంత పెరగలేదంట, ఇప్పుడు పెరిగింది. మనకి వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం కదా. పాకిస్తాన్ పరిస్థితి అస్సాం అయిపోయేలా ఉంది ఇప్పుడు. సో అన్నీ జరుగుతున్నాయి ఓ పక్క, ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. బట్ మనం దేన్ని కంట్రోల్ చేయలేము. ఒకటైతే మనం అర్థం చేసుకోవాలి, వాట్ థింగ్స్ అట్ వాట్ టైమ్స్ హ్యాపెనో దట్ థింగ్స్ అట్ దట్ టైమ్ హ్యాపెను అంతే. ఇంకా అంతకుమించి ఇంకేట్ లేదు. ఇది ఒక కర్ణాటక మినిస్టర్ మీమ్ డైలాగు, అది గుర్తొచ్చి చెప్పా. సారీ గైస్ మరి సిచ్యువేషన్. సో ఇది మరి ఇంక యుద్ధం తాలూకు పరిస్థితి. అండ్ ఇండియా ఇలాంటి డ్రోన్ వార్ఫేర్లో ఎలాంటి పొజిషన్లో ఉంది అని చెప్పే వీడియో ఇది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా హై పాయింట్స్ ఉంటే లైక్ కొట్టిన తర్వాత హై పాయింట్స్ కూడా ఇవ్వండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు ఇంకా నచ్చితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రిక్స్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అంటే ఎవరి ఇద్దరు అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బై.